హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆఫ్రికాలో మీ తెలుగు అబ్బాయిని. ఎలా ఉన్నారు ఏంటి? ఒక చిన్న కథ చెప్తానండి. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాడంట. తనకి ఒక వైఫ్, ఇద్దరు పిల్లలు. మగ ఆడ కావచ్చు, ఆడ మగ కావచ్చు, ఇద్దరు ఆడపిల్లలే కావచ్చు, ఇద్దరు మగపిల్లలే కావచ్చు, వాటెవర్ ఏదైనా మొత్తం మీద. అయితే ఫ్యామిలీ మ్యాన్ ఎప్పుడు పని చేస్తూ ఉండేవాడు అనమాట. అదేదో పని అనుకోండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితేనో, వాళ్ళ చుట్టాలు అయితేనో వాళ్ళని ఎక్కువగా డిసప్పాయింట్ చేస్తూ ఉండేవారట. వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల గట వాళ్ళు ఎప్పుడూ బాధ పెడుతూ ఉండేవారట. వాళ్ళు ఏం చేసుకునేవారంట, వాళ్ళు ఎప్పుడు దేవుడు అంటే ఇష్టం. అది ఏ దేవుడు అనేది పక్కన పెట్టండి. అయితే రోజు ప్రేయర్ చేసుకొని ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పుకొని బాధపడేవారట. ఆయన రోజు మామూలుగా యథావిధిగానే రోజు లేకటం, వాళ్ళు పని చేసుకోవడం అలా 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 జరుగుతూ ఉండేది. రోజు సూటుపోటి మాటలు అనమాట. అలాగా ఇలాగా, మీ పిల్లలాగా, మీ ఆవిడలాగా, మీ ఆయనలాగా, అలా అలాగా మొత్తం మీద వాళ్ళని ఎప్పుడు రోజు చుట్టుపక్కల అయితేనో మొత్తం మీద రోజు బాధ పెడుతూ ఉండేవారట. ఒకరోజు అనుకోకుండా ఆ ఫ్యామిలీ మ్యాన్ ఒక ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి, అరే ఎక్కడున్నారా, నేను నేను ఒక బిజినెస్లో లాస్ అయిపోతున్నాను, నువ్వు నాకు ఒక ఫ్రెండ్గా ఉండాలి, నాకు సహాయం చేయాలి, నీ ఫ్యామిలీతో పాటు మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలరా, వచ్చారా అని చెప్పేసి వాళ్ళు ఉన్న ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అకామిడేషను, ఫుడ్, మొత్తం పిల్లల చదువులు అన్నీ తనే చూసుకుంటూ తనకు ఆపర్చునిటీ ఇచ్చాడంట. సో ఏంటంటే వాళ్ళు ఎన్ని అనుకున్నా వాళ్ళు ఒకటే అనుకునేవారంట, దేవుడు ఉన్నాడు. అది ఏ దేవుడు అనేది పక్కన పెట్టండి, దేవుడు ఉన్నాడని చెప్పి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. కొన్నాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే దేవుడు ఒక రూపంలో, ఒక వాళ్ళ ఫ్రెండ్ రూపంలో అతనికి, వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగడం అనేది జరిగింది. సో ఈ కథ ఒక సూక్తి ఏంటి అనేది మీకు అర్థమైతే చాలు. థ్యాంక్ యూ సో మచ్.